హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఏం కర్రీ ఏం చేస్తున్నారో. గుత్తి వంకాయ ఎంతో నా ఫేవరెట్. మీకు కూడా ఏ ఫేవరెట్ కామెంట్ చేయండి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు పల్లీలు, జీడిపప్పు, టమాటో, ఆనియన్, పసుపు, కారం, సాల్ట్ ఇక్కడ తీసేసుకున్నాను. ఏం వేపక్కర్లేదు, అలానే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేస్తేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అసలు ఆసమ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ గుత్తి వంకాయకి తీసుకుంటున్నాయి, చిన్న చిన్న వంకాయలు చేసుకుంటే బాగుంటుంది. అలా కట్ చేసుకోవాలి. ఏమైనా పురుగులు ఉన్నాయా లేవో చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే చేదెక్కదన్నమాట. సో ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో వేయించుకోవాలన్నమాట, ఎందుకంటే డైరెక్ట్ వేస్తే మంచిగా బాయిల్ అవ్వవు కదా, అలా చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ కొంచెం వేస్తే బాగుంటుంది అన్నమాట, స్పైసీగా ఘాటుగా. సో అవన్నీ ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలి. అండ్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మర్చిపోయాను, సో లేకుండే, సో అందుకని వేయలేదు. మీరు యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని కొంచెం 2 minutes ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మరి థిక్గా ఉంది కదా, కొంచెం లూజ్ అయ్యి ఆయిల్ అనేది మీదికి తేలుతుంది. మనం సాల్ట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తక్కువ ఉన్నది కదా, సో కొంచెం నేను యాడ్ చేశాను. మనం ఏ కన్సిస్టెన్సీలో కావాలో, కొంచెం లూజ్గా కావాలా, కొంచెం మిడిల్లో లిక్విడ్ కావాలా అనేది చెక్ చేసుకోవాలి. వంకాయలు అనేటివి అందులో ఉడుకుతున్న సమయంలో వేసేసుకోవాలి, ఎందుకంటే వంకాయలకు కూడా ఆయిల్ అనేది ఉంటుంది కదా, అలా కర్రీలో లిక్విడ్కి మొత్తం లూజ్ అవుట్ అయ్యి ఇలా బయటికి మీద మంచి ఆయిల్ అనేది తేలుతుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ధనియాల పౌడర్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోండి. డెడ్లీ కాంబినేషన్ ఫర్ బగారా రైస్ గుత్తి వంకాయ చాలా బాగుంటుంది. అంటే రోటీస్కి కూడా బాగుంటుంది, కానీ రైస్కి అయితే వేడివేడిగా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీకేం కావాలి, ఇంకా మీకు ఎలాంటి కర్రీస్ కావాలి, మీరు కన్ఫామ్గా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ట్రై చేసి నాకు వచ్చినంతలో మీకు ఖచ్చితంగా నేను ఎలా చేస్తానో మీకు అలా పెడతానండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎలా ఉందో కర్రీ నేను టేస్ట్ చేసి చెప్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.